స్ట్రాంగ్ రీజన్ ఒకటి ఉంది. ఏంటది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు అనుకోండి. ఆ అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్స్ కాబట్టి ఇతను డాక్టరే అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. అమ్మా నాన్న ఇద్దరు ఇంజనీర్స్ కాబట్టి కొడుకు కూడా ఇంజనీర్ అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. డాక్టర్ అవ్వాలంటే అతను కూడా వైద్యశాస్త్రం చదవాలి. అమ్మా నాన్న లాయర్స్ అయితే కొడుకు లాయర్ అవుతాడంటే అవడు, ఇతను న్యాయశాస్త్రం చదవాలి. అలాగే కానీ ఇక్కడ బ్లండర్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే, అమ్మా నాన్న ఇద్దరు క్రైస్తవులైతే పుట్టిన కొడుకు కూడా క్రైస్తవుడని చెప్పుకోవడము, అమ్మా నాన్న ఇద్దరు హిందువులైతే పుట్టిన కొడుకు హిందూ అని చెప్పేసుకోవడము, అమ్మా నాన్న ముస్లిం అయితే కొడుకు ముస్లిం అని చెప్పేసుకోవడము, ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ముస్లింని అని చెప్పుకునేవాడు, నేను హిందువుని అని చెప్పుకునేవాడు, నేను క్రైస్తవుడు అని చెప్పాను. నిజంగా అవునా? చూడండి, వైద్య శాస్త్రం చదువుతూనే చూడండి, డాక్టర్ చదివినవాడు డాక్టర్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ కాలేడు, అలాగే లాయర్ కొడుకు లాయర్ కాలేడు. వాళ్ళు చదువుకోవాలి, ఆ స్టడీ చేస్తేనే వారు వర్తిస్తారని చెప్పారు. కరెక్ట్. ఇక్కడ బైబిల్ విషయానికి, ఖురాన్ విషయానికి, భగవద్గీత విషయానికి వస్తే అవి చదివిన వాడే క్రైస్తవుడు అంటున్నారు బ్రదర్ షఫీ గారు. చదివిన వాడిలా క్రైస్తవుడు అవుతాడండి? మీరు చదువుతున్నారు, ఇప్పుడు మీరు క్రైస్తవుడా, మీరు ముస్లిమా, మీరు ఖచ్చితంగా మీరు రుజువు చేసుకుంటారా? చదివినవాడు కాడు, దాన్ని పఠించినవాడు. ఇప్పుడు మీరే ఇందులో చెప్పారు ఏమని అంటే, పఠించాలి, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అన్నారు. కాబట్టి పఠించిన వాడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, నేను అడుగుతున్నాను మీకు, మీరు ఏం పఠించారు? బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడని ఉంది. ఓకేనా? ఇప్పుడు మీరు ధనవంతులు కాదా? మీరు పఠిస్తున్నారా? మీరు ఎట్లా క్రైస్తవులు అవుతారో చెప్పుకోండి, మీరు ఎట్లా ముస్లిమ్స్ అవుతారో నాకు చెప్పండి. మీ బైబిల్లో కూడా ఈ మాట ఉంటే, సారీ, మీ గ్రంథంలో కూడా ఈ మాట ఉంటే మీరు ఎట్లా ముస్లిమ్స్ అవుతారు? విజయప్రసాద్ రెడ్డి కూడా అడుగుతున్నాను. ధనవంతులు మీరు, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు, మీరు ఎట్లా క్రీస్తు మనసులో అవుతారో చెప్పండి. కాబట్టి ఫస్ట్ మీరు సరి చేసుకోండి బ్రదర్.